ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, ఇప్పుడు శ్రీరాముని తర్వాత లవకుశ కదమ్మా. ఇప్పుడు లవకుశుని యొక్క వంశం అనేది ఇప్పటికీ ఉందా, లేకపోతే అంతరించిపోయిందమ్మా? అసలు రాముడే కాదమ్మా, రాముడికి 3 తమ్ముళ్ళు ఉన్నారు. అందరికీ కూడా ఇద్దరిద్దరు పిల్లలు. అందరు పిల్లలకి కూడా తన రాజ్యాన్ని 8 మందికి సమానంగా ఇచ్చాడు రాముడు. లవణాసుర సంహారం చేయడానికి వెళ్ళి అక్కడ లవణాసురుని సంహరించినందుకు మధురని పరిపాలించుకోమని శత్రుఘ్నుడికి చెప్పేశాడు. కనుక శత్రుఘ్నుడి పిల్లల్లో ఒకటికి మధురా నగరం, మరొకళ్ళకి ఇంకొకటి. అట్లాగే తన పిల్లలకి మొత్తం 8 మందికి కూడా సమంగా ఇక్ష్వాకు రాజ్యాన్ని పంచి ఇచ్చాడమ్మా రాముడు. పెద్ద తండ్రిగా కూడా తన బాధ్యతని చాలా చక్కగా నిర్వర్తించినటువంటి వాడు. వారి వంశాలు చాలా కాలమే కొనసాగాయి అంటే గ్రంథస్థం చెయ్యబడ్డవి మనకు దొరికేవి అని నా ఉద్దేశం. కానీ వారి వంశంలో ఉన్నవాళ్ళు లేకుండా పోరు కదా, ఆ వంశం సాగుతూనే ఉంటుంది కదా. ఎప్పుడైతే ప్రముఖులు ఉండరో ఆ వంశం గురించి మనం పెద్దగా పట్టించుకోం. ఇప్పుడు రాముడి వంశంలో కూడా బోల్డు మంది పేర్లు చెప్తారు. వాళ్ళల్లో వాల్మీకి రామాయణంలో కానీ రఘువంశంలో కానీ ప్రతి రాజు యొక్క చరిత్ర లేదు కదా. ఎవరు ప్రముఖులుగా ఉన్నారో, ఎవరు చాలా ప్రామినెంట్గా కనపడుతూ ఉన్నారో, ఏదైనా ప్రత్యేకమైనటువంటి విశేషమైన కార్యక్రమం చేశారో, వారికంటూ ఒక స్థానాన్ని చరిత్రలో స్థిరపరచుకున్నారో అటువంటి వాళ్ళ పేర్లే మనకి, వాళ్ళ గురించిన చరిత్రలు తెలుస్తున్నాయి. వాల్మీకి ఏం చేశాడు, తన కాలం దాకా ఉన్నటువంటి ఇక్ష్వాకు దగ్గర నుంచి ఉన్నటువంటి రాజుల యొక్క చరిత్ర అంతా చెప్పుకుంటూ వచ్చాడు. ప్రముఖులైనా కాకపోయినా ఇక్కడ సూర్యుడి నుంచి మొదలు పెట్టుకుంటూ వచ్చి ఈ సూర్యవంశంలో రాముడి దాకా చెప్పాడు. ఆ తర్వాత రాముడి పిల్లలకి వాళ్ళకి రాజ్యాలు ఇచ్చేయడంతో అక్కడ ఆగిపోయింది. వాల్మీకి రామాయణంలో మనకి ఇంతవరకే తెలుస్తుంది. రాముడు రాజ్య పరిపాలన చేసినప్పుడు ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. రామరాజ్యం అంటే ఎట్లా ఉంటుంది, సకాలానికి వర్షాలు పడేవి, చక్కగా చెట్లు తీయని పళ్ళని ఇచ్చేవి. అంటే పండు ఉంటుంది, ఇప్పుడు మనం కొన్ని కాయలు తింటాం, రుచి పచ్చి ఉండవు కదా, అట్లా కాదు. ప్రతి పండు కూడా దానికి సహజమైన రుచి ఉండేది. బావుల్లో నీళ్లు తీయగా ఉండేవిట, పంటలు చాలా చక్కగా పండేవిట, ప్రజలు చాలా సుఖంగా ఉండేవారు. కరువు ఇలాంటి ఏమీ ఉండేవి కాదు. తర్వాత ప్రజలు కూడా అన్యోన్యం ప్రేమగా ఉండేవాళ్ళట. అది చాలా కష్టం. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఎదుటి వాళ్ళల్లో రాముడు చూశాడు. రామో రామైతి, ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుంటూ రామ అని పలకరించుకునేవారట. అమ్మాయిలా కుదురుతుందా అంటే కుదురుతుంది. ఇప్పటికి కూడా మీరు మధుర గనక వెళ్ళినట్టయితే అక్కడ ఒకళ్ళనొకళ్ళు రాధే అని పలకరించుకుంటారు, ఆడా మగా సంబంధం లేకుండా కదా. పలకరించేటప్పుడు అమ్మాయిని రాధే అంటే బాగానే ఉంది, మగవాళ్ళని కూడా రాధే అని పలకరిస్తారు. అంటే ప్రపంచం అంతా వాళ్ళకి రాధామయం. అట్లాగే ఇప్పుడు మన మామూలుగా ఇక్కడ వాళ్ళైతే మనం ఏం గురువు అంటూ ఉంటారు, గురువా కాదు కదా పలకరింపుకి. అట్లా రాముడు రాజ్య పరిపాలన చేసేప్పుడు అందరూ ఒకళ్ళనొకళ్ళు రామ అని పలకరించుకుంటూ ఉండేవార్త. తల్లులందరికీ కూడా బిడ్డలు రాముడిలా కనపడేవార్త. ఇట్లా ఉండేది అని చెప్తూ ఆ విధంగా చక్కగా రాజ్యపాలన చేసిన తర్వాత రాముడు పిల్లలకి రాజ్యాలు 8 మంది పిల్లలకి రాజ్యం ఇచ్చేసి వెళ్ళినట్టుగా మనకి రామాయణంలో వాల్మీకి రచించినటువంటి దాంట్లో కనపడుతుంది. మరి వాల్మీకి అక్కడితో ఆపేశాడు రామాయణం. తర్వాత వీళ్ళ వంశం లేదా, ఉంది. ఆ ఉంది అనడానికి ఆధారంగా ఆ తరువాత వారి పిల్లలు గురించి అక్కడక్కడ చరిత్రల్లో వాటిలో మనకు కనపడతాయి. ఈ మధ్య కాలంలోనే ఒక ఆవిడ తాను రాముడు వంశానికి చెందినటువంటి ఆవిడ్ని అని చెప్పి ప్రకటించుకోవడం కూడా మనం విన్నాం కదా. అంచేత ఆ వంశం గురించి పేరు ప్రఖ్యాతులున్న వాళ్ళు లేకపోవడం వల్ల, గొప్ప పనులు చేసిన వాళ్ళు లేకపోవడం వల్ల దాని గురించి మనం పట్టించుకోవటం లేదు. కానీ వంశస్థులు లేకుండా ఎక్కడ పోతారమ్మా, ఉంటారు. అలాగే పరీక్షిత్తు అంటే భారతంలో పరీక్షిత్తు తర్వాత వాళ్ళ వంశం కొనసాగుతూ ఉంది. పరీక్షిత్తు వేసినట్టు జనమేజయుడు వాళ్ళు వేసిన శాసనాలు కూడా మనకు లభ్యమవుతున్నాయి. మన కంటికి కనపడంది ప్రతిదీ కూడా లేదు అనుకోవడం పొరపాటు. అది జరుగుతూనే ఉంటుంది, కొనసాగుతూనే ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.